భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు దుర్గమ్మ అందించే సందేశం ఏమిటంటే, బిడ్డ, నీ మనసులో ఉన్న వారికి చాలా చాలా ఇష్టం. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. వారి మనసైతే మీ చుట్టూనే తిరుగుతూ ఉంది. ప్రతి క్షణము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారు. వారు ఏదైనా తెలిసైనా తెలియకైనా ఏదైనా తప్పు చేసినా దానికోసం వారు భగవంతుని క్షమాపణ అడుగుతున్నారు. మీరు కూడా వారిని క్షమిస్తారు అని అయితే అనుకుంటున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు. వారైతే ఇంతకు ముందు ఏదో పొరపాట్లు జరిగితే చేశారు. అది కూడా తెలియకుండా చేశారు. కానీ దానివల్ల మీకైతే కోపం వచ్చింది. మీకు కోపం రావడం వలన ఇన్నాళ్ళు కూడా ఆ వ్యక్తిని దూరం పెట్టారు. ఆ వ్యక్తి అయితే తను చేసిన తప్పుని తెలుసుకొని మిమ్మల్ని అయితే ఒక్క క్షణం కూడా మర్చిపోలేకపోతున్నారు. మీరు ఎప్పుడు క్షమిస్తారా, ఎప్పుడెప్పుడు మీ వద్దకు వస్తామా, ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడుతామా అని వారు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. వారైతే కొంచెం కూడా నిద్రాహారాలు మానేసి మీకోసమే పరితపిస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. కన్నీరు పెట్టుకుంటున్నారు. నేను అనవసరంగా ఆ పర్సన్స్ని తిట్టానే, అందువల్లే నా మీద కోపం వచ్చింది. ఇక జీవితంలో నన్ను క్షమించదేమో అని వారు ఎంతగానో భయపడిపోతున్నారు. మీరు కూడా వారిని అర్థం చేసుకోండి. క్షమించండి. ఒక్కొక్కసారి పొరపాటు అనేది జరుగుతూ ఉంటుంది కదండి. ఈసారికి క్షమించండి. ఎందుకంటే ఆ వ్యక్తి చాలా మంచివారు. తెలుసో తెలియకో పొరపాటు చేశారు. మిమ్మల్ని ఒక మాట అని ఉండవచ్చు. కానీ వారైతే ఇప్పుడు వారి తప్పు తెలుసుకున్నారు కాబట్టి మీరు వారిని క్షమించారు. మీ జీవితం చాలా చాలా బాగుంటుంది. మిమ్మల్ని ప్రేమించేవారు మీ జీవితంలోకి రావడం కూడా మీ అదృష్టం అండి. కాబట్టి మీరు వారిని క్షమించాను అని వేరే వ్యక్తి ద్వారా అయినా తెలియజేయండి. ఎందుకంటే వారి జీవితంలో మిమ్మల్ని తప్ప ఎవరినీ కూడా ఊహించలేకపోతున్నారు. మిమ్మల్నే తన లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. మిమ్మల్ని వివాహం చేసుకొని జీవితాంతం మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. మీరు లేకపోతే వారి జీవితం వ్యర్థం అని అయితే వారు అనుకుంటున్నారు. కాబట్టి మీరు వారిని క్షమిస్తే మీ వద్దకు వస్తారు. జీవితాంతం మీతో కలిసి ఉంటారు. మీ లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఈ రీడింగ్ అయితే అందరికీ కనెక్ట్ అయి ఉంటుంది కదా. రెండవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకుంటున్నారో వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. వారైతే మీ గురించి ఇలా అనుకుంటున్నారు. మీ మనసు చాలా మంచిది అని, మీరు ఎప్పుడూ కూడా మీరు మాత్రమే సంతోషంగా ఉండాలి అని కోరుకోరు. మీ చుట్టూ ఉన్నవారు, మీతో ఉన్నవారు అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. మీ సమయం ఎలా ఉన్నప్పటికీ మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని అయితే వారు చాలా జ్ఞానవంతులు అని అనుకుంటున్నారు. అంటే మీ వయసు పెద్దది అని కాదు, మీ వయసు చాలా చిన్నదే అయినా సరే మీరు చాలా జ్ఞానవంతులు అని అనుకుంటున్నారు. మీరు చాలా అనుభవం ఉన్నవారిలా ఉంటారు. అలాగే ఆ వ్యక్తి మిమ్మల్ని మీరు చాలా అనుభవంతులు అనుభవజ్ఞులుగా ఉంటారు. మీకు గర్వం ఏమాత్రం లేదు అని, మీరు ఎప్పుడూ కూడా సింపుల్గా ఉంటారు అని, జనాలు మీకు ఏదో తెలియాలి, ఏదో చెయ్యాలి అని మీరు ఎప్పుడూ కూడా అనుకోరు. మీరు కర్మపైనే ఎప్పుడు విశ్వాసాన్ని ఉంచుతారు. మీరు లైఫ్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు. జనాలనే బాగా అర్థం చేసుకుంటారు. మీరు చాలా ధార్మికమైన వ్యక్తులు. ధర్మంగా నడుచుకుంటారు. మీకు అమ్మవారిపై చాలా నమ్మకం ఉంది. అలాగే ఆ ఈశ్వరుడిపై చాలా నమ్మకం ఉంది. మీలో ఏమాత్రం అహంకారం, గర్వం అనేవి అస్సలు లేవు. మీరు దేనికైతే నమ్ముతారో అవే మీరు జనాలను చెబుతూ ఉంటారు. ఏ విషయాన్ని కూడా నెగిటివ్గా చెప్పరు, నిరోధంగా మాట్లాడరు. మీరు ఏదైతే చెబుతారో అది వినడానికి జనాలు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మీరు చాలా తెలివైన వ్యక్తులు. మీరు ఎవరి కోసం అయితే కోరుకుంటున్నారో వారైతే మిమ్మల్ని చాలా మంచి వ్యక్తులుగా భావిస్తున్నారు.
వారు అనుకుంటూ ఉన్నారు, మీకు ఎటువంటి గర్వం లేదు అని, మీరు చాలా మంచివారు అని, మీ మనసు చాలా సున్నితమైనది అని అయితే అనుకుంటున్నారు. మీరు ఫీమేల్ పర్సన్ అయితే మీరు ఎప్పుడూ కూడా ఎక్కువగా మేకప్లు వేసుకోరు, నార్మల్గా ఉంటారు, సాంప్రదాయమైన దుస్తులు కడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు చాలామంది మోడల్గా ఉండాలి అని మోడల్ డ్రెస్సులు కడుతూ ఉంటారు. కానీ మీరైతే అలా ఉండరు. పాత పద్ధతిలో చక్కగా సాంప్రదాయకంగా ఉంటారు. నిండుగా వస్త్రధారణ చేసుకుంటారు. మీ వస్త్రధారణ అన్న, మీ మాట అన్న, మీ మనసన్న వారికి చాలా చాలా నచ్చుతుంది. మీరు దొరకడం వారు ఒక అదృష్టంగా భావిస్తున్నారు. నిజంగా వారి లైఫ్‌లో మీరు ఉంటే వారి జీవితం అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. వారికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో ఇంత అనుభవమా? ఇంత మంచితనమా? అంటే మీకు 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు అయి ఉండవచ్చండి. ఈ ఏజ్‌లో ఉన్నవారైతే అంతగా ఏమీ పట్టించుకోరు. ఫ్యామిలీని పట్టించుకోరు. ఓన్లీ ఫ్రెండ్స్‌తో తిరగడం ఇలా చేస్తూ ఉంటారు. మీరు అలా కాదు. ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. బయటికి వెళ్ళరు. ముఖ్యమైన పని ఉంటే మాత్రమే ఆ పని చూసుకొని వస్తారు. సింపుల్‌గా ఉంటారు. నార్మల్‌గా ఉంటారు. ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేస్తూ ఉంటారు. మంచి మనసుతో ఉంటారు అనైతే వారు మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారండి. మీ పట్ల చాలా మంచి ఉద్దేశంతో ఉన్నారు. మీరు వారి లైఫ్‌లోకి రావడం, వారు మీ లైఫ్‌లోకి రావడం, ఇద్దరి జీవితం కూడా చాలా బాగుంటుందండి. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. మీ లైఫ్ అనేది ఒకరికి ఒకరు అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ అయితే మీరు ఫ్యామిలీని, అలాగే మీ ఇంటిని అంతా కూడా చాలా బాగా చూసుకోగలుగుతారండి. ఎందుకంటే ఇద్దరు మంచి వ్యక్తులే కాబట్టి మీ లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది. రీడింగ్ కనెక్ట్ అయితే గనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదండి మన దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.